హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ తను ఖైరతాబాద్ లో చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి తన పెంట్ హౌస్ లో బలవన్ మరణానికి పాల్పడటం జరిగింది. కారణాలు ఏంటనేవి తెలియరాలేదు. ఈ స్వేచ్ఛ గారు గురించి మనం తెలుసుకోవాలంటే తను ప్రముఖ టీవీ ఛానల్స్ లో యాంకర్ గా పనిచేశారు. అంతేకాదు చాలా యాక్టివ్గా ఉంటారు అనేక విషయాల్లో. ముఖ్యంగా చెప్పాలంటే తను చాలా ధైర్యవంతమైనటువంటి అమ్మాయిగా మంచి పేరు కూడా ఉంది. వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా కూడా, వాళ్ళ నాన్నగారు వీళ్ళు కూడా గతంలో నక్సలైట్స్, అదేవిధంగా సిపిఐ సిపిఎం పార్టీల్లో తిరిగిన వారు కూడా ప్రస్తుతానికి తనతో లేరు. రీసెంట్గా తను చాలా ఛానల్స్ లో పనిచేసింది. మేము వర్క్ చేసిన హెచ్ఎం టీవీలో కూడా తను వర్క్ చేశారు. తనకి పుస్తకాలు రాసే తను కొన్ని బుక్స్ కూడా రాసింది. వాటిని కూడా రిలీజ్ చేసింది. అంతేకాదు తను చాలా ధైర్యవంతుడు, అందరిలా ఫ్రీక్ అమ్మాయి అయితే కాదు. కానీ ఇప్పుడు తమ అపార్ట్మెంట్ లోనే బలవన్మరణానికి పాల్పడి కనిపించటం అలా చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. అంతేకాదు తిను ఎంత ధైర్యవంతురాలంటే తను ఉమెన్స్ డే రోజు పెట్టిన మెసేజ్ చూడండి మీరు. ఏం పెట్టింది? నీ విశ్వవ్యాప్త విజయం కోసం కాలమే కదిలొచ్చి ఎదురు చూస్తుంది ఓ మహిళ, నిలిచి గెలిచేయి అని పెట్టింది. స్వేచ్ఛ అంటే ఒక ఆడవారు కానీ తనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ చాలా 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 ఎక్కువ ఉంటుంది. తను మంచి ప్రొఫైల్ ఉంది. తనకి ఫ్యామిలీ సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవని ప్రతి కుటుంబంలో ఉంటాయి. తనకి 9 సంవత్సరాల పాప, 9-10 సంవత్సరాల పాప కూడా ఉంది. తను అందరిలా కాదు, మంచి రచయిత, మంచి వక్త, చాలా చాలా తెలంగాణ రిలేటెడ్ ఉద్యమాల్లో పాల్గొంది. అంతెందుకు TV9 ని వేరే ఛానల్స్ అన్ని బ్యాన్ చేసినప్పుడు, కేసీఆర్ గారు బ్యాన్ చేసినప్పుడు, ఐబీఎన్ ఆంధ్రజ్యోతి, TV9 వీళ్ళంటిని బ్యాన్ చేసినప్పుడు ఆవిడ ఢిల్లీ వెళ్ళి అక్కడ కేసీఆర్ గారి ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకొని ఈ బ్యాన్ ఎత్తేయండి, ఇది చట్ట వ్యతిరేక, పత్రికా స్వేచ్ఛని హరించటం అంటూ ప్లకార్డ్స్ పట్టుకుని వెళ్ళిన వ్యక్తి. అంటే ఎంత ధైర్యమైన వ్యక్తి అంటే అంత ధైర్యమైన పర్సన్. అటువంటి పర్సన్ ఈ రోజు విగత జీవిగా అయిపోయి తన బలవన్మరణానికి పాల్పడతాం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అసలు కారణం ఏంటనేది ఇప్పట్లో తెలియట్లేదు. తన మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు, గాంధీ హాస్పిటల్కి. అండ్ దీనికి రీసెంట్ గా ఎలక్షన్స్, అంటే ఇప్పుడు మనకి జర్నలిస్టులకి అందరికి ఎలక్షన్స్ ఉంటాయి. అందులో హౌసింగ్ సొసైటీ అవుతుంది. ఎందుకంటే జర్నలిస్టులకి సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటారు. అందులో కూడా ఇవిడ పార్టిసిపేట్ చేస్తే ఇవిడ గెలిచింది. దానికి సంబంధించిన రోజు కూడా తను చాలా గర్వంగా చెప్పింది. ద జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ అని పెట్టి వెంకటాచారి అండ్ అస్మి పటేల్ వీళ్ళిద్దరి పేరు పెట్టి నమ్మి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ స్వేచ్ఛ ఏం జరిగిందో ఏమో అనేది ఇప్పటి వరకు తెలియదు. కానీ ఒక మంచి అమ్మాయి మాత్రం ఒక టీవీ ఛానల్ నుంచి దూరమైంది. తను చాలా ధైర్యవంతురాలైన అమ్మాయి. రీజన్ అయితే చాలా పెద్దదయ్యే ఉంటుంది. చిన్న రీజన్ కి అయితే తను ఇటువంటి సిల్లీ డెసిషన్స్ అయితే ఆవిడ తీసుకోదు. చాలా పెద్ద రీజన్ అయి ఉంటుంది. అది ఏంటనేది తెలియాలి. డిస్టర్బెన్సెస్ అన్ని అందరి జీవితాల్లో ఉంటే తన జీవితంలో కూడా ఉన్నాయి. కానీ అవి తన జీవితాన్ని అంతమొందించుకునేంతగా తన బ్రెయిన్ కి తీసుకోదు గతాన్ని. కానీ ప్రెసెంట్ లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తనతో ఉన్న వాళ్ళంతా కూడా యాంకర్స్ మాతో వర్క్ చేసిన వాళ్ళే. వాళ్ళందరినీ కూడా ఒకసారి కనుక్కొని రేపు మళ్ళీ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మై డీప్ చాలా బాధగా ఉంది. కానీ స్వేచ్ఛ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.